the Song of Solomon, chapter 1 and verses 5 and 6. Song of Solomon. పరమగీతము మొదటి అధ్యాయము Chapter 1 and verses 5 and 6. పరమగీతము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. We shall read all together. అందరం కలిసి ఈ యొక్క వచనాలు చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 5-6 వచనములు అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానని, సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారములను, సొలొమోను నగరు తెరవలను. నేను సౌందర్యవంతురాలను, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్షలకు కావలికతగా ఉంచి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. Here it is written very clearly how we have meditated, how Rebekah was prepared and was brought before Isaac. మనం ఇక్కడ చక్కగా చదువుకున్నాము. రెబెకా ఏ విధంగా సిద్ధపరచబడింది, తర్వాత ఏ విధంగా సిద్ధపరచబడిన తర్వాత ఆమె ఇస్సాకు ముందుకు తీసుకుని రాబడింది అనే విషయం మనం ధ్యానించాం. And how Eve was prepared and was brought to Adam. హవ్వ కూడా సిద్ధపరచబడి దేవుడు ఆమెను సిద్ధపరిచిన తర్వాతనే ఆదాము ముందుకు తీసుకుని వచ్చాడు. And how Ruth was prepared and brought before Boaz. రూతు కూడా ఆమె సిద్ధపరచబడింది, తర్వాతనే బోయజు ముందుకు తీసుకుని రాబడింది. And how Esther was prepared and was brought to the before the king of Ashtaroth. ఎస్తేర్ కూడా ఆమె అహష్వేరోషు రాజు ముందుకు సిద్ధపరచబడి ఆమె తీసుకుని రాబడింది. These were all the people who were prepared themselves by the Spirit of the Lord. వీళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని యొక్క ఆత్మ సహాయం చేత తమను తాము సిద్ధపరచుకొని వాళ్ళు సిద్ధపాటుతో ఉండినారు. About Rebekah, I gave you 4 characteristics. రెబెకా విషయము 4 చక్కని సుగుణాలు మీతో పంచుకుంటారు. Number 1, మొదటిది, what is that? The book of Genesis, ఆదికాండం chapter 24 24 and verse 16. 16. ఆదికాండము 24:16. And the damsel was very fine to look upon, a virgin, neither had any man known her. 16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె చాలంత. So beloved, we can come across this beautiful verse in the spiritual attitude, please. కాబట్టి పిల్లరా, ఈ చక్కని విషయాలు ఆత్మ సంబంధమైనవిగా మనము అనువదించుకోవాలి. అలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. The first characteristic of this Esther is spinster. ఈ బిడ్డ యొక్క ఈ చిన్నదాని యొక్క మొదటి చక్కని సుగుణం ఏంటంటే ఆమె కన్యక. We are also like that. మనం కూడా అలాగే సంఘంగా ఉండాలి. Because Paul did it, say please, the epistle to 2 Corinthians, పరిశుద్ధుడైన పౌలు కొరింథీకి 2వ పత్రిక రాస్తూ chapter 11 and verse 2. 11:2లో ఆయన ఈ విధంగా అంటున్నాడు. 2వ కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి, I have espoused you to one husband. మిమ్మల్ని ఒకే పురుషునికి ప్రదానం చేశాను. As a chaste virgin. పవిత్రమైన కన్యకగా ప్రదానం So చేశాను. beloved, who are these Corinthians? కాబట్టి కొరింథీయులు ఎవరండి ప్రియులారా? Who are these Corinthians? ఈ కొరింథీయులు ఎవరు? 2 Corinthians chapter 1 and verse 1. 2 కొరింథీ 1:1. Sorry, 1 Corinthians. 1 కొరింథీ 1:1. Chapter 1 and verse 1. 1 కొరింథీ 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండకు పిలువబడిన పౌలును, సహోదరుని సోస్తెనేసును, కొరింథీయులో దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకును పిలువబడిన వారికి. Yes, those are 2 characters. కాబట్టి 2 చక్కని సుగుణాలు. Number 1, sanctified people. మొదట వారు పరిశుద్ధపరచబడిన వారు. And 2, called to be saints.
రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. But they were chastened, they were sanctified. వారు పరిశుద్ధపరచబడ్డారు. And number two, they are called to be saints. రెండవది వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. But what happened to them? కానీ వాళ్ళకి ఏం జరిగింది? In 2 Corinthians chapter 7 and verse 1, 2 కొరింథీ 7:1 what it was said? ఏమని చెప్పబడింది? 2 Corinthians 2 కొరింథీ chapter 7 7 and verse 1, please. మొదటి వచనం 2 కొరింథీ 7:1 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకొందుము. So beloved, the spirit and flesh both were filthy. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆత్మ తర్వాత ఈ శరీరము ఇవి అపవిత్రంగా అయిపోయాయి. They were chosen people, వారు ఏర్పరచబడ్డవారు, they were sanctified people, వారు పరిశుద్ధపరచబడ్డవారు, and they were called to be saints. వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. But yet, అయినను as the days are passed by, దినాలు తరుగుతుండగా their spiritual life being defiled, వారు ఆత్మీయ జీవితం ఎంతో అపవిత్రపరచబడింది. and their spiritual life have been ruined. వారి యొక్క ఆత్మీయ జీవితం పటాపంచలైపోయి దౌర్భాగ్యంగా, Their spiritual gifts have gone into the world. వారి యొక్క ఆత్మీయ వరములు అవి లౌకిక విషయాలుగా మారిపోయాయి. They are not bringing glory to the name of the Lord. వారు దేవుని యొక్క నామమునకు మహిమ తీసుకొని రావడం లేదు. They are bringing disglorification to the name of the Lord because of their talents, their gifts, which are used only for the satanic attitudes. వారి యొక్క తలాంతులు, వారి వరములు, వారి యొక్క ఈవులు, వారు పొందినవన్నీ కూడా లోకం కొరకు, సాతాను కొరకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాతాను సంబంధమైన వాటి కొరకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి దేవునికి మహిమను తీసుకొని రాకుండా అపకీర్తి తీసుకొస్తున్నారు. Their spirit was defiled, వారి యొక్క ఆత్మ అపవిత్రపరచబడింది, and their flesh was defiled, వారి యొక్క శరీరం కూడా అపవిత్రపరచబడింది, and their spiritual life was ruined. వారి యొక్క ఆత్మీయ జీవితం పటాపంచలైపోయి దౌర్భాగ్యంగా అయిపోయింది. Because of that, Paul was forced by the Spirit of the Lord to write the 2 Corinthians. దాన్ని బట్టి పరిశుద్ధుడైన పౌలును పరిశుద్ధాత్మ దేవుడు బలవంత పెట్టి ప్రేరేపించి 2వ పత్రిక రాయించాడు. In 1 Corinthians we have 16 chapters. మొదటి కొరింథీలో 16 అధ్యాయాలు ఉన్నాయి. And each and every chapter of the first epistle, Paul could find flaw in each and every aspect. Flaw, ప్రతి అధ్యాయంలో, మొదటి కొరింథీ 16 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో కొరింథీలో ఉన్న బలహీనత ఏంటిదో అది కనుగొని ఆ బలహీనతను ఎత్తి రాస్తున్నాడు. In each and every aspect, in each and every chapter, he writes all the flaws of the people. ప్రతి అధ్యాయంలో కొరింథీ సంఘంలో విశ్వాసుల మధ్య ఉన్న బలహీనతలు ఒక్కొక్కటి ఎత్తి రాస్తున్నాడు. 2 Corinthians is not written for the unbelievers. 2వ కొరింథీ పత్రిక అవిశ్వాసుల కొరకు రాయబడలేదు. This is only written for the believers. అది విశ్వాసుల కొరకే 2వ కొరింథీ పత్రిక రాయబడింది. Because they are chosen people, sanctified people. ఎందుకంటే వారు ఏర్పరచబడినవారు, పరిశుద్ధపరచబడినవారు. And secondly, they are to be called for to be saints. రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు. But what happened to these believers? కానీ విశ్వాసులకు ఏం జరిగింది? As the days are passed by, దినాలు జరుగుతుండగా they lost all the gifts of the spiritual life. పరిశుద్ధ ఆ యొక్క ఆత్మ సంబంధమైన కృపావరములు అన్ని కోల్పోయారు. And they are able to get all the riches, name and fame. They are working for that only. పేరు, ప్రఖ్యాతులు, ఆస్తులు, సంపాదన వాటి కొరకే వాళ్ళు వారి యొక్క తలాంతులు ఉపయోగిస్తూ జీవిస్తున్నారు. So we must be very careful. Though we may be thinking that we are sanctified people, we are worship people, we are godly people. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధపరచబడిన వారేమో, మనము భక్తి గల వారేమో, మన విశ్వాసము, మనం పరిశుద్ధులు అనుకుంటుంటాం. కానీ మనం జాగ్రత్త వహించాలి మన జీవితంలో. But be careful, the devil had already taken the place in your heart. అపవాది మనం అనుకుంటుంటేనే వాడు వచ్చి మన హృదయాల్లో వాడు జీవిస్తున్నాడు. That is why Paul could write the 2nd epistle to the Corinthians. కాబట్టి అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక కొరింథీయులకు రాస్తున్నాడు. In 1st chapter he says, మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, in 1st chapter of Corinthians, 1st chapter, 1 Corinthians 1st chapter, మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, he declares about there are murmurings in you. ఆయన రాస్తున్నాడు, మీ మధ్యలో సన్నుగులు ఉండుట, Divisions are there. మీ మధ్యలో విభజనలు ఉండుట.
In chapter 2, రెండవ అధ్యాయంలో he says about the worldly wisdom is there in your heart. లౌకిక జ్ఞానం మీ హృదయాల్లో ఉంది అంటున్నాడు. In third chapter, మూడవ అధ్యాయంలో he says about ఆయన ఏమంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? there is pride in your heart. మీ లోపల గర్వం ఉంది అంటున్నాడు. And in fourth chapter, నాలుగవ అధ్యాయంలో you are dishonoring the servants of God. మీరు దేవుని సేవకులను అవమానపరుస్తున్నారు In అంటున్నాడు. fifth chapter, ఐదవ అధ్యాయంలో you are fornicating. మీరు వ్యభిచార సంబంధమైన In మనుషులు. sixth chapter, ఆరవ అధ్యాయంలో there are court cases. మీ మధ్యలో కోర్టు కేసులు ఉన్నాయి అంటున్నాడు. In seventh chapter, ఏడవ అధ్యాయంలో wrong concept about the marriage. Wrong concept about the marriage. వివాహానికి వచ్చి తప్పు అభిప్రాయం మీరు కలిగి ఉన్నారు. And in eighth chapter, తొమ్మిదవ అధ్యాయంలో there is idolatry. ఎనిమిదవ అధ్యాయంలో విగ్రహారాధన మీ మధ్యలో ఉంది. And in ninth chapter, తొమ్మిదిలో you are refusing the apostleship. అపోస్తలులుగా పిలువబడ్డ ఆ దేవుని దాసుని మీరు నిరాకరిస్తూ విమర్శిస్తున్నారు. In 10th chapter, పదవ అధ్యాయంలో you have two tables. రెండు బల్లలు మీ మధ్యలో ఉన్నాయి. In 11th chapter, 11వ అధ్యాయంలో higher and lower authorities are there in you. మీ మధ్యలో పెద్ద అధికారం అని చిన్న అధికారం అని అంటే తారతమ్యాలు వ్యత్యాసాలు. In 12th chapter, 12వ అధ్యాయంలో without discern you take part in the Lord's table. మీరు వివేచించకుండా ప్రభువులో పాల్గొంటున్నారు. In 13th chapter, 13వ అధ్యాయంలో there is no love in you. మీ మధ్యలో ప్రేమ కనబడడం In లేదు. 14th chapter, 14వ అధ్యాయంలో you have a wrong concept about the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములను గురించి తప్పు అభిప్రాయం In ఉంది. 15th chapter, 15వ అధ్యాయంలో there is wrong concept about the resurrection. పునరుత్థానం గురించి మీలో ఉన్న దురభిప్రాయం ఉంది. In 16th chapter, 16వ అధ్యాయంలో there is wrong concept about the glory which is to be manifested in the clouds. మేఘంలో బయలుపరచబడబో మహిమను గురించి కూడా మీరు తప్పు అభిప్రాయం కలిగి ఉన్నారు. 16 flaws are there. కాబట్టి 16 బలహీనతలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. Now, it happened to him to write the 2 Corinthians. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రెండో పత్రికను రాయించాడు. In each and every chapter, Paul could find the fault with the believers. Who are these? They are chosen people, they are elected people, they are sanctified people, they are called to be saved. ప్రతి అధ్యాయంలో కూడా వారి మధ్యలో ఉన్న ఆ బలహీనత ఎత్తి ఆయన రాస్తున్నాడు. కానీ వీళ్ళు ఎవరు? వీళ్ళు పరిశుద్ధులు, పరిశుద్ధంగా చేయబడిన వారు. తర్వాత వీరు పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన వారు, వీళ్ళు ఏర్పరచబడిన వారు వీళ్ళు. So beloved, all these as Paul could say. కాబట్టి ప్రియులారా, ఈ బలహీనతలన్నీ కూడా పరిశుద్ధులైన పౌలు వాళ్ళలో కూడా చూశాడు. If Paul is alive today, ఒకవేళ పరిశుద్ధులైన పౌలు ఈ దినమున బ్రతికి ఉంటే, and how many faults he could find in each and every one of us. మన మధ్యలో ఎన్ని బలహీనతలు ఆయన కనుగొనేవాడు. Sad to say, కాబట్టి విషాదం, many believers, చాలా మంది విశ్వాసులు, though they are sanctified, వారు పరిశుద్ధపరచబడినా కూడా, though they are called to be saints, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినా కూడా, but yet their spiritual life is defiled. వారి యొక్క ఆత్మీయ జీవితం అపవిత్రపరచబడి ఉంది. They are thinking only worldly things, లౌకిక విషయాలు ఆలోచిస్తున్నారు, not the things of the Spirit. ఆత్మ సంగతులు వారు వివేచించరు. They think that Lord is coming and they sing about the second coming of the Lord. వారు ప్రభు వస్తున్నాడంటారు, ప్రభు యొక్క రెండవ రాకడ గురించి పాడుతుంటారు. But if the Lord comes and goes, ప్రభు వచ్చి ప్రభు వెళ్ళిపోయినా కూడా they will be left over here వారు only. ఇక్కడనే విడవబడతారు. So what about your faith, my dear believers? కాబట్టి ప్రియులారా, మీ విశ్వాసం ఎలా ఉంది, ఎక్కడుంది, అదేం కనబడడం లేదు. Many a times I do weep in my room. అనేక సార్లు గదుల్లో నేను ఏడుస్తుంటాను. Lord, I have not come fully unto you. ప్రభువా, నేను పూర్తిగా నీ యొద్దకు రాలేదు. I am not able to fulfill the things which you have assigned for me. ప్రభువా, నాకు ఏమైతే మీరు అప్పగించారో ఆ పని పూర్తిగా చేయలేకపోతున్నాను. Forgive me, Lord. ప్రభువా, నన్ను క్షమించుము. Prepare me for thy coming. ప్రభువా, నీ రాక కొరకైనా సిద్ధపరచుము. Many a times I think that I am a Lord's servant. అనేక సార్లు నేను ప్రభు యొక్క సేవకుని అనుకుంటుంటాను. And many a times I think that I am doing the Lord's service. అనేక సార్లు ప్రభు యొక్క సేవ చేస్తున్నానని మనం But అనుకుంటాం. when I come to the Spirit of the Lord, కానీ ప్రభు యొక్క ఆత్మీయతకు వచ్చినప్పుడు the Lord speaks to me very clearly. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా So మాట్లాడుతున్నాడు. clever. కాబట్టి ప్రియులారా, How we are today. మనం ఈ దినం ఎలా ఉన్నాం? We
Are we sure that when the Lord comes, do we be with the Lord in the clouds when He comes? ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మేఘాలుడై వచ్చినప్పుడు నీవు ప్రభుతో కూడా మధ్య ఆకాశంలో ఆయన కలుసుకుంటావా? How we are today? కాబట్టి మనం ఎలా ఉన్నాం ఈ దినం? We can say that. మనము In worship we say we are all priesthood. మనము ఆరాధనలో ఏమంటుంటామంటే, ప్రభువా మమ్మల్ని మీరు యాజకులుగా చేశారు, మేము మీ యాజకులం అంటాం. And we are kings. మనం రాజులం అని చెప్తాం. But sad to say, కానీ విషయాలు ఏంటంటే we are not the priests. మనం యాజకులం కాదు. We are not the kings. మనం రాజులం కాదు. We do profess like that. మనం అలా చెప్పుకుంటాం అంతే. But we are not actually the same. కానీ నిజంగా మనం అలా లేము. The attitude of the priest, యాజకుని యొక్క వైఖరి, do you know how it should be? ఎలా ఉండాలి తెలుసా? Lamentations chapter 21. విలాప వాక్యంలో 21. Lamentations chapter 21. విలాప వాక్యంలో verses 13 and 14. 21st chapter. Lamentations. I'm sorry. Leviticus. I'm sorry. లేవియాకాండం, క్షమించండి. Chapter 21. లేవియాకాండం 21. verses 13 and 14, please. లేవియాకాండం 21, 13, 14 వచనములు. లేవియాకాండము 21, 13, 14 వచనములు. లేవియాకాండము 21వ అధ్యాయము 13, 14 వచనములు. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనగా తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. He shall take a virgin of his own people. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. Which virgin? కాబట్టి ఏ కన్యక? The virgin of his people. తన ప్రజల మధ్య ఉన్న కన్యకనే. What is meant by తన ప్రజలు? తన ప్రజలు అంటే అర్థం ఏంటి? Chosen by the precious blood of his. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఏర్పరచుకొనబడి కడగబడిన తన ప్రజల మధ్యలో నుండి. Are we be like virgin? కాబట్టి మనము కన్యకల వలె అలా ఉన్నామా? Only then we will be married to the Lord. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువునకు వివాహం చేయబడతాం. Not only that. అంతేకాదు. And they should not marry the women. See please, what it is. 14 వచనము, విధవరాలినైనను, he should not be a widow, విడవబడిన దానినైనను, and should not be a divorced భ్రష్టురాలినైనను, and profane and harlot. తర్వాత జార స్త్రీనైనను పెళ్లి చేసుకొనవద్దు. The virgin should not be defiled. కాబట్టి ఆ కన్యక లేకపోతే ఆ స్త్రీ అపవిత్రురాలై ఉండొద్దు. The priest should not take the women to be wife. కాబట్టి యాజకుడు అట్టి స్త్రీని భార్యగా చేసుకోకూడదు. You are telling that you are a priest. మనం ఏమంటున్నామంటే మనం యాజకులం అని చెప్పుకుంటున్నాము. But how your attitude is? కానీ నీ వైఖరి ఎలా ఉంది? How many times you have changed your mind? ఎన్నిసార్లు నీ మనసు మార్చుకొని ఎన్నిసార్లు మనసు మార్చుకున్నావు? How many times you have gone into the world by brain or by mind? ఎన్నిసార్లు నీ ఆలోచనలో నీవు మనసు మార్చుకొని లోకంలోకి లోకస్తుల్లోగా ఎన్నిసార్లు మారిపోయావు? How many times you have made the Lord to be? ఎన్నిసార్లు Made the Lord to be? ప్రభువును ఏడ్చినట్టుగా చేసినా. So that is why we must be very careful. కాబట్టి విశ్వాసంగా మనం జాగ్రత్తగా. We are in the last days. మనం end days. చివరిలో ఉన్నాం. Lord is coming. ప్రభు త్వరగా వస్తున్నాడు. He is at hand. ఆయన ద్వారం ఎదురే ఉన్నాడు. So we must be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. Dr. Wim Malgo. డాక్టర్ విమ్ మాల్గో అనే ఒక సహోదరుడు. And he was Jew by nature, by flesh. Jew. ఆయన శరీర ప్రకారం చూస్తే యూదుడు. And he says that
what you worship, Christ. Christ is my body. He is my flesh. He is my blood. ఆయన ఏమంటాడంటే మీరు ఆరాధించే ఆ క్రీస్తు నా శరీరము, నా రక్తము, నా మాంసం అయి ఉన్నాడని చెప్తాడు. And when he was about to die, ఆయన చనిపోయే వేళలో and he wrote a letter. ఆయన ఉత్తరం రాశాడు. And after his death, ఆయన మరణం తర్వాత his wife took that letter and sent it to me. ఆయన భార్య ఆ ఉత్తరం తీసుకొని ఆ ఉత్తరం నాకు పంపించింది. Because it was written in my name. ఎందుకంటే ఆ ఉత్తరం నా పేరు మీద రాశాడు. And he wrote just two lines. రెండు వరుసలు మాత్రమే, రెండు వాక్యాలు రాశాడు. Karunakar, I am listening to the sound of his steps. ఆయన అడుగుల లేకపోతే అడుగుల శబ్దము, ఆయన నడిచే అడుగుల శబ్దం అంటే ప్రభు యొక్క అడుగుల శబ్దం నాకు వినబడుతుంది. This letter was written to me in 1989. 1989 సంవత్సరంలో ఈ ఉత్తరం ఆయన నాకు రాశారు. In 1989 he was able to listen to the sound of his steps. కాబట్టి 1989 సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చే ఆ అడుగుల శబ్దం నాకు వినబడుతుంది. How much more we are closer to his coming. కాబట్టి అప్పుడే అలా ఉంటే మనం ఇంకా ఎంత దగ్గరగా ఉన్నాం ఆయన రాకకు. But unfortunately, by God's grace, of course, he was taken into the Lord with the Lord. కానీ ప్రభు ఆయన మహిమలో పిలుచుకున్నాడు. So beloved, how we are? కాబట్టి ప్రియులారా మనం ఎలా ఉన్నాం? Are we preparing ourselves for the coming of the Lord? మనం ప్రభు యొక్క రాకడకై సిద్ధపరచబడుతున్నామా? Or we are thinking only worldly matters? లేకపోతే లౌకిక విషయాలే ఆలోచిస్తున్నామా? Only thinking of how we can get name and fame and riches and everything. పేరు, ప్రఖ్యాతులు, ఆస్తులు, సంపాదన అది ఎలా సంపాదించుకోవాలో దాని గురించి ఆలోచిస్తున్నామా? And sometimes people used to say what we have to hide for ourselves. కొన్నిసార్లు ప్రజలు చెప్తుంటారు మన కొరకు మనం ఏం దాచిపెట్టుకోవాలి. So don't hesitate to ask the Lord. Ask the Lord very clearly. Lord, whatever I need, let it be supplied by you. కాబట్టి ప్రభువుని అడగాల మనం, ప్రభువా నాకు ఏదైతే అవసరమో నీ సరఫరా నుండి అవి నేను పొందినట్లుగా దయచేసి నాకు You need not to hide something for you. నీ కొరకు నువ్వు దాచిపెట్టుకునే అవసరం లేదు. Because we are living in the end days. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము. Each and every day, remember the Lord's coming. Remember the table. ప్రతి దినం కూడా ప్రభు యొక్క బలను, ప్రభు యొక్క రాక కొరకై మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి. And here it is written very clearly, he should not marry a widower. ఇక్కడ రాయబడి ఉంది ఆ యాజకుడు విధవరాలిని పెళ్లి చేసుకోవద్దు. And Leviticus chapter 21 and verse 14 says very clearly, లేవియా గ్రంథము 21:14 చూడండి. 14th verse. లేవియా గ్రంథం 21:14 విధవరాలినైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసి కొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనెను. Take a virgin of his own people to wife. తన యొక్క ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకునేవాళ్ళను. Or we be like a virgin. కాబట్టి మనము కన్యక వలె ఉన్నామా? Only then the Lord will marry us. అప్పుడే ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనం పెళ్లి కుమార్తెగా స్వీకరిస్తాడు. The book of Isaiah says one wonderful verse. యెషయా గ్రంథంలో అద్భుతమైన వచనాలు ఉన్నవి. The book of Isaiah chapter 1 and verse 21. యెషయా గ్రంథము 1:21. The book of Isaiah యెషయా గ్రంథము chapter 1 verse 21. 21. Please. యెషయా గ్రంథము 1:21. అయ్యో నమ్మకమైన నగరు వేశ్య ఆయనే, అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. Faithful city became an harlot. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. So we must be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. Those are faithful people. వాళ్ళంతా Faithful city, నమ్మకమైన నగరం, but yet it has become a harlot. ఆయనను ప్రభు అంటున్నాడు అది వేశ్య అయిపోయింది. Amos
Amos, ఆమోస్ గ్రంథం chapter 5 ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం and verse 1. ఆమోస్ గ్రంథము 5:1. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గురించి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరెన్నటికీ లేవదు. The virgin of Israel is fallen. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను. What happened to this Israelite? కాబట్టి ఇశ్రాయేలుకి ఏం జరిగింది? They have been ruined. పూర్తిగా They are fallen. పడిపోయి శిథిలమైపోయారు. Why? ఎందుకు? Worldly nature has entered into them. లౌకిక మనస్తత్వము వారిలోనికి ప్రవేశించి Always we are thinking our children, what they have to study, what they have to supply to the family, and how they have to get riches. మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళకి మనం ఏం చేయాలా, ఏం నేర్పించాలా, వాళ్ళకి ఏ విధంగా పెద్ద కావాలా, ఏ విధంగా ధనవంతులు కావాలా, ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవాలా, ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా, దాని గురించి ఆలోచిస్తున్నాం. I don't deny it is not a wrong, but you depend upon the Lord for all these aspects. ఇలా ఆలోచించడం తప్పు కాదు, కానీ వీటి కొరకై ప్రభు మీద ఆధారపడాలి. In the beginning we may be very good and fine. ఆరంభంలో చక్కగా మంచి దేవాసక్తి ఉండొచ్చు మనకు. But as the days are passed by, how we are living? కానీ దినాలు తరుగుతుండగా ఎలా జీవిస్తున్నాం? In the beginning days, ఆరంభ దినాల్లో when we accepted the Lord, మనం ప్రభువుని అంగీకరించాం. wherever we see, we are present ourselves. మనం ఎక్కడున్నా కూడా, మనం అక్కడ ఏ కూడిక ఉన్నా కూడా అక్కడ ఉండేవారు. Cottage meeting, open air meeting, each and every meeting, Bible study and prayer meeting. గృహ కూడికలు, తర్వాత బహిరంగ సువార్తలు, తర్వాత ఉపవాస కూడికలు, తర్వాత రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, తర్వాత అన్ని కూడికల్లో మనం ఉండేవారు. And put your hand on your heart and I ask yourself, are you being like that in the before? నీవు నీ గుండె మీద చేయబెట్టుకొని ఒక్కసారి దేవుని సన్నిధిలో చెప్పు, ఆరంభంలో నేను అలా ఉండినాను, ఇప్పుడు ఎలా ఉన్నాను ఒక్కసారి చెప్పుకో. Is the same love you have towards the Lord? ఆ ప్రభు పట్ల అదే ప్రేమ, ఆ కన్యక ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? The same interest in the works of the Lord as you were in the beginning? దేవుని యొక్క విషయాల్లో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఆరంభంలో ఎంత శ్రద్ధ ఉండింది, ఇప్పుడు అదే శ్రద్ధ, అదే ప్రతిష్టత నీలో ఉందా? No, today we are not like that. Faithful city, నమ్మకమైన పట్టణము, but it was fallen. కానీ అది శిథిలమైపోయి వేశ్య అయిపోయింది. Exodus chapter 2. నిర్గమాకాండం 2వ అధ్యాయం. Exodus, the book of Exodus chapter 2. నిర్గమాకాండము 2 and verse 6. నిర్గమాకాండము 2వ అధ్యాయము 6వ వచనం. And Pharaoh was asking about her children, about their children, please. నిర్గమాకాండం 2:6. ఫరో వారి పిల్లల గురించి విచారణ చేస్తున్నప్పుడు 6వ వచనం, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనేను. And it was written, this is one of the Hebrews children. హెబ్రీ పిల్లలలో ఒకడు. Who was this man? ఎవరి ఈ వ్యక్తి? Moses. మోషే. And chapter 2 2వ అధ్యాయము and verse 19. 2:19. We shall read all together, please. అందరం కలిసి గట్టిగా చదువుదామండి. నిర్గమాకాండము 2:19 అందరం కలిసి గట్టిగా. అందుకు వారు, ఐగుప్తుడు మంద కాపురుల చేతుల నుండి మమ్మల్ని తప్పించి వడిగా నిలిచేది మనం మందకు పెట్టిననగా. Who is this Egyptian here? ఇక్కడ ఈ మనిషి Moses only. మోషే కదా. In the beginning, what it was said in chapter 2 verse 6. పసిబిడ్డగా ఉన్నప్పుడు 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్పబడింది? He was an Hebrew child. హెబ్రీ పిల్లల్లో ఒకడు అని చెప్పబడింది. And verse 19. 2వ అధ్యాయం 19వ వచనంలో, and he became an Egyptian. ఆయన ఏమైపోయాడంటే ఐగుప్తీయుల్లో ఒకడు. So beloved, what happened to this 6th to 19th verses between? కాబట్టి 6వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ మధ్య కాలంలో ఎంత మారిపోయాడో చూడండి. And Moses was changed like that. మోషేనే అలా మారిపోతే. Why? ఎందుకు?
Egyptian knowledge entered into him. ఎందుకంటే ఐగుప్తు సంబంధమైన జ్ఞానం అంతా ఐగుప్తు ఆత్మ ఆయనలోకి ప్రవేశించింది. The spirit of Egypt, good, thank you. ఐగుప్తు యొక్క ఆత్మ ఆయనలో ప్రవేశించింది. And made him to be as Egyptian. ఐగుప్తుని వలె అయిపోయాడు పూర్తిగా. In the beginning he was Hebrew child. ఆరంభంలో Hebrew child. జన్మించినప్పుడు హెబ్రీ పిల్లల్లో ఒక్కడుగా ఎంచబడ్డాడు. How the daughter of Pharaoh could say that? అది 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 ఫరో సాక్ష్యం అది. And how the princess said like that? అయితే ఆ యొక్క ఈ స్త్రీలు ఎలా 19వ వచనంలో అలాగన్నారు. In verse 6, క్షమించండి 6వ వచనంలో she said, a Hebrew child. రాకుమార్తె ఏమనిందంటే ఈ పిల్లవాడు హెబ్రీ పిల్లలలో ఒకడు అని చెప్పింది. In verse 19, 19వ వచనంలో he has become the Egyptian. ఐగుప్తీయుడైపోయాడు. So why prince did say that? కాబట్టి ఎందుకు వీరు ఆ విధంగా అన్నారు? Because Egyptian nature is seen in Moses. ఎందుకంటే మోషే లోపల ఐగుప్తీయుని యొక్క స్వభావం కనబడింది. Through his weeping, ఆయన యొక్క ఏడ్చడం ద్వారా, through his dressing, ఆయన యొక్క వస్త్రధారణ ద్వారా, through his desiring milk, ఆయన పాలు అపేక్షించే విషయంలో. So all these things, spiritual attitude, the Lord's hand of the Lord was upon Moses. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు యొక్క హస్తం మోషే మీద ఉండింది. And he was chosen one. అసలు ఏర్పరచబడినవాడు మోషే. But in verse 19, అయితే 19వ వచనంలో he had learned, he has become a praveen. ఇప్పుడు ఐగుప్తీయుడైపోయాడు. ఐగుప్తు యొక్క విద్య అంతా నేర్చుకున్నాడు. Hebrews child has become the Egyptian one. ఇప్పుడు హెబ్రీ పిల్లవాడు ఐగుప్తీయుడైపోయాడు. So we must be very careful. కాబట్టి మనం అలా all the time we think that we are all Hebrews. మనమంతా ఎప్పుడు అనుకుంటామంటే నిజమైన హెబ్రీలో మనమే అనుకుంటాం. We are all Hebrews. We worship the Lord. We are closer to the God's servants. We are closer to the Lord's servants and elders and people of the church. మనము హెబ్రీలము, అసలు నిజమైన హెబ్రీలో మనమే దేవుని ఆరాధిస్తున్నాము, మనమే పరిశుద్ధులము, మనమే పెద్దలకు దగ్గరగా ఉన్నాం, పెద్ద సేవకులకు దగ్గరగా ఉన్నాం. We are priesthood, we are kings. మనమే యాజకులము, మనమే రాజులము అనుకుంటాం. But inwardly, కానీ లోపట we are all Egyptians. మనందరం ఐగుప్తులమే. And Egyptian spirit is being ruled in us. ఐగుప్తు యొక్క ఆత్మ మనల్ని పరిపాలిస్తుంది. So we must be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. All the desires of the Egypt must be put away. ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క కోరికలన్నీ కూడా వేళ్ళతో సహా పడవేయాలి. Only then you will be caught in the clouds with the Lord. అప్పుడే కన్యక వలె ప్రభువును ఎదుర్కోవడానికి మేఘం మండలం మీద వెళ్ళిపోతాం. We are already chosen. మనం ఇంతమంది ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. We are already elected one. మనం అప్పటికే మనం పరిశుద్ధపరచబడిన వారు. But now, కానీ ఇప్పుడు how we are? ఎలా ఉన్నాం? We are clear. Do we like that? మనము స్పష్టంగా అలా కన్యక వలె పరిశుద్ధంగా ఉన్నాం. Can we say, Lord, if you come, I am ready to be with you. My heart is very clear. Can you say like that? ధైర్యంగా చెప్పగలవా? ప్రభువా, నీవు ఇప్పుడు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయం నిర్మలంగా ఉంది అని చెప్పగలవా? You know your heart very well. నీ హృదయం నీకు తెలుసు బాగా. That is why self-examination, the test is done. కాబట్టి స్వీయ పరీక్ష అనేది బలైలో జరిగించబడింది. So beloved, కాబట్టి పిల్లరా, we are living in the end days. మనం మంచి దినాల్లో జీవిస్తున్నాం. May the Lord help us. మన ప్రియ ప్రభువు మనకు సహాయం చేయు. To put away all the Egyptian worldly nature. ఐగుప్తు యొక్క స్వభావము, ఐగుప్తు యొక్క పద్ధతులు విసర్జిద్దాం. Egyptian attitude, Egyptian following. ఐగుప్తు యొక్క వైఖరి, ఐగుప్తు యొక్క మన వెంబడించుట విసర్జిద్దాం. Let us follow the Lord. మనం ప్రభువును వెంబడిస్తాం. Let us follow the cross of Christ. క్రీస్తు శిలువను వెంబడిస్తాం. Let us worship the Lord. ప్రభువును ఆరాధిస్తాం. Let us yield ourselves, all of our organs of the body, to worship the Lord. మన దేహంలో ఉన్న మన ఆత్మ, ప్రాణ, శరీరము, ప్రతి అవయవము ప్రభువునకు లోపర్చుకొని అర్పించుకుందాం. We must protect ourselves to
unto the Lord. When He clouds, ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఆయన కొరకై సిద్ధంగా ఉన్నట్లుగా మన అవయములను ప్రభువులకు అప్పగించుకుందాం. may the Lord help us. ప్రభు మనకు సహాయం చేయాలి.